కడప నగర మధ్యలో ప్రవహిస్తున్న బుగ్గవంక సుందరీకరణ పనులు ప్రారంభించామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. స్వయంగా ఆమె ఇటాచీతో మట్టిని తీసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బుగ్గవంక సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. ముళ్లకంపలు తొలగించడంతో పాటు బుగ్గవంకకు రెండు వైపులా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గతంలో 2 సార్లు బుగ్గవంకకు వరదలు వచ్చినప్పుడు కడప నగరంలో ప్రాణ ఆస్తి నష్టం జరిగిందన్నారు. అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా వంకలో నీరు సాఫీగా వెళ్లే విధంగా చేస్తున్నామన్నారు. ఇందులో ప్రవహించే నీటిని పాలెంపల్లి వద్ద ఎస్టీపీ ప్లాట్ల ద్వారా శుద్ధి చేసిన తర్వాతనే వీటిని పెన్నా నదిలోకి వదిలేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం. కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళన చేస్తామని చెప్పి బుగ్గొంక ఇరువైపులా ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గొంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గొంకలోని ఈ జంగిల్నంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మనందరికీ తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, 2020లో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి, 2020-21 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో. మొన్ననే లాస్ట్ ఇయరే గమనించినాము. 24లో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో. ఇవన్నీ అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు, మన భవిష్యత్తు తరాలు పడకూడదు, ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బుగ్గొంక కాలువను 4.6 కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సీదాగా కిందికి వెళ్ళి పెన్నాలకు కలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ బుగ్గొంకకు ఇరువైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టాము, 1 నెల అయింది. ఈ రోడ్లను కూడా కంప్లీట్గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు, కడపలో ఈ గాంజాను కూడా ఎక్కువ ఈ బుగ్గొంక కాలువకు 2 పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం కానీ, పోలీసు వాళ్ళు పట్టుకొని కోసి ఈ బుగ్గొంకలో దూకేసి పారిపోవడం కానీ, ఒక ఎస్కేపింగ్కు దీన్ని వాడుకుంటూ ఉంటారు. అలాంటివన్నిటినీ నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం. కాబట్టి బుగ్గొంకకు లోపల క్లీన్ చేస్తున్నాము, బుగ్గొంక ఇరువైపులా కూడా రోడ్లు వేస్తున్నాము. దాంతోపాటు బుగ్గొంక ఇరువైపులో ఉన్న రోడ్లకి కాలువలను కూడా తీసుకొచ్చి కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్క మురికి నీళ్ళు వచ్చేసేసి ఆ మురికి కాలువల నుంచి ముందుకు పోయేసేసి అక్కడ చివరిలో పానంపల్లిలో ఒక ఎస్టీపీ కట్టి ఆ ఎస్టీపీ దగ్గర ఈ యొక్క మురికి నీళ్ళంతా ప్యూరిఫై చేసేసి ఆ తర్వాతలో పెన్నాలో కలపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో ఆ విధంగానే ఒక్కొక్క అడుగు ముందు తీసుకొని వెళ్తా ఉన్నాము. తప్పకుండా ఈ బుగ్గొంకను క్లియర్ చేయాల్సిన అవసరము, ఇరువైపులా రోడ్లను పూర్తి చేయాల్సిన అవసరము, అలాగనే నాలాను ఫినిష్ చేసి ఎస్టీపీ కట్టాల్సిన అవసరం ఉంది. దాని విధంగా కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుపోతాం. ఇంకొకటి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యాసాని ఏకదా బ్రహ్మణముపహరతి జమాన ఆయుస్తేజో ముందు ఎక్కండి. రాష్ట్ర సభ్యులు, జిల్లా అధ్యక్షులు వాడు ఎలకలు ఉండాలి. सीधा खड़े करें गाड़ी మనం
చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ పై నుంచి అయిపోయి చాలా సెటప్ అయింది.